ద్వేషం పెంచేవాళ్ళు దీనికి అన్నికన్నా పైగా మీరు అడిగారు కదా పని చేసేవాళ్ళు అని మిమ్మల్ని అడిగాను. ఎగ్జాక్ట్ పోలిక ఎందుకంటే మీరందరూ గుడిలో గంట వాట్ ఈస్ ఫర్ డూయింగ్ గంట కొడుతూ అంటారు, గంట కొడుతూ. సో వాళ్ళు చెప్పే మాటలు మా బ్రాహ్మణ్ కమ్యూనిటీని ఎలా హేళన చేస్తారంటే దే విల్ సే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పరాయి వాళ్ళు, మీ మదర్ టంగ్ తమిళ్ కూడా కాదు, మీ మాతృభాష తమిళ్ కూడా కాదు, మీరు సంస్కృతంలోనే మాట్లాడతారు. ఎవరు మాట్లాడతారండి ఇదంతా? బట్ దిస్ ఇస్ ద ప్రాపగండా అక్కడ, ఇట్స్ వర్కింగ్. అండ్ దెన్ దే సే యు ఆర్ నాట్, మీరు వర్క్ చేయకుండా ఏం పని చేయకుండా పరాయి వాళ్ళు వర్క్ నుంచి మీరు బాగా తిని బాగా ఉండేవాళ్ళు, యు ఆర్ పారాసైట్స్. మీరు ఏం చేస్తున్నారు? మీరు మ్యాక్సిమం గంట కొట్టి పళ్ళంలో డబ్బులు తీసుకొని, పళ్ళంలో డబ్బులు భిక్ష తీసుకొని, దక్షిణ కాదు, ఆ పళ్ళంలో భిక్ష తీసుకొని ఆ ఫ్రీ మనీలో హాయిగా ఉండేవారు కదా మీరు అని అంత చులకంగా మాట్లాడేవారు. అప్పుడు ఆ కోపం నా మైండ్లో ఉండి నేను మమ్మల్ని ముష్టి వాళ్ళని చెప్పడం ఏంటి, మమ్మల్ని ఎన్నో పెద్ద పెద్ద కాంట్రిబ్యూషన్స్ ఇచ్చా. ఇప్పుడు తెలుగు వాళ్ళు నాకు అభ్యంతరంగా ఇప్పుడు చెప్తున్నారు కదా, దే ఆర్ సేయింగ్ వీఆర్ గ్రేటెస్ట్ కమ్యూనిటీ. ఎస్, యు ఆర్ గ్రేటెస్ట్ కమ్యూనిటీ. ఇంకా చెప్పాలంటే అక్కడ అధికారం చేసింది అంతా తెలుగు రాజులే. సో ఐ అక్సెప్ట్. ఐ గ్రూ అప్ విత్ ఇన్స్పిరేషన్ ఆఫ్ కట్టబొమ్ము. I grew up singing Tyagaraja Kritilu. I grew up marveling, looking at Hampi and Varangal. So I am very proud of my Telugu heritage. But ఇక్కడ ఉన్న పోలిక ఎందుకు వచ్చింది అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు అర్థమైంది. అంటే మీరు కాంటెక్స్చువల్ గా వాళ్ళన్న మాటకి మమ్మల్ని ముష్టివాలి అని చెప్పేవారిని మీరు కూడా అదే కదా అన్నాను. అంతే, మమ్మల్ని పరే వాళ్ళే అన్న వలస వచ్చే వాళ్ళని మేము ఎప్పుడో వచ్చాము 3000 years ముందు, మీరు 300 క్రితమే వచ్చారు, 300 సంవత్సరాల క్రితమే వచ్చారు అన్నాను. ఎక్కడో ఇక్కడ రాజుల అంతఃపురం మ్యాటర్ వచ్చేసరికి దాన్ని రకరకాలుగా రకరకాలుగా. ఇప్పుడు మీ కేసులు ఎలా పరిష్కారం అవుతాయి కస్తూరి గారు? అంటే సింపుల్ గా మీకు ఒక యాక్టింగ్ కెరియర్, అవును, అన్ని భాషల్లో నటించి రాణించారు మీరు. సో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? వాట్ ఈస్ ద ఫ్యూచర్? నాకు ఈ కేసు కూడా ఇంత పెద్ద ఇష్యూ ఎందుకు వచ్చింది అని కూడా తెలిసిందండి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఫర్ ద పాస్ట్ 4 years ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా, ఏ ఇంటర్వ్యూలో చూసినా బాగా నేను గర్వపడ్డాను. ఐ మీన్ తెలుగు అక్కడ నాకు బాగా నన్ను స్వీకరించుకున్నారు. ఇంటింటికి నేను వాళ్ళ ఇంటి అమ్మాయి అయిపోయాను అని నేను చాలా ఇక్కడ ఉన్న ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. అది అందరికీ తెలుసు కదా. ఎవ్రీవేర్ ఐ హ్యావ్ బ్రాగ్డ్, నేను ఐ హ్యావ్ బోస్టెడ్, నేను అబ్బా ఐఎమ్ అని. ఇన్ఫ్యాక్ట్ ఎంతవరకు అంటే మా అబ్బాయిని ఐ ఆస్క్డ్ మై మదర్ ఇన్ లా, తమిళ్ కావాలా తెలుగు కావాలా స్కూల్ చూస్ చేయడానికి, అండ్ దే ఆర్ తెలుగు రైట్. సో షీ సెడ్ తెలుగులో నాతో మాట్లాడితే నాకు చాలా హ్యాపీగా అయిపోతుంది అని ఆ ఒక్క కోరిక చెప్పింది. దానివల్ల మా అబ్బాయిని నేను ఇక్కడ తెలంగాణలో చదివిస్తున్నాను. హీ ఈస్ ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ తెలుగు అనేది నేను చాలా గర్వంగా చెప్తున్నాను. నాకు ఇంకా చదువు రాలా. సో అలాంటిది మీరు తెలుగు వారిని పోయి ఎందుకు అది కించం, నేను అదే కదా. నో, ఇట్ ఈస్ నాట్ అబౌట్ అస్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇట్ అస్ అని నేను నన్ను కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. నన్ను వదిలేండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూ. It is not about anybody here. It is not about anyone with a history in Andhra. It is about the political. It is pakka Tamil Nadu politics. Ante. It is pakka about the anti-Sanatani, anti-Hindu, anti-Brahmin gang there. It is about one fraud gang andi. Ante. ఆ ఫ్రాడ్ గ్యాంగ్కి మాకు పోలికనే లేదు. ప్లీజ్ డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ దట్. ఆ హిస్టరీ వేరు, ఈ హిస్టరీ వేరు. కానీ ఎందుకు చెప్తున్నానంటే అంత నేను ఆశపడి ఇక్కడ వచ్చి ఏదో రిలీజన్ కన్వర్ట్ అయినట్టు నేను భాష కన్వర్ట్ అయ్యాను, కల్చర్ కన్వర్ట్ అయ్యాను, నన్ను కూడా మీరు ఒప్పుకున్నారు అంటూ నన్ను స్వీకరించుకున్నారంటే నేను కూడా అది అంటే నేను అది ఇప్పుడు కావాలని ఇప్పుడు చెప్పలేదు స్వప్న గారు. ఐఎమ్ నాట్ సేయింగ్ బికాస్ నేను ఇప్పుడు అందరూ నన్ను తుడుతున్నారు దానివల్ల నేను ఇలాంటి సాకులు చెప్తున్నా కాదు.
మీరు నేను ముందు ఇచ్చిన ఇంటర్వ్యూస్ అంతా చూడండి, వినండి. ఎనీబడి కెన్ గో సీ. ఐ హ్యావ్ ఆల్వేస్ టాక్డ్ సో హైలీ ఆఫ్ బీయింగ్ హియర్. తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య సినిమాలో నటించారు మీరు. అండ్ మీకు తెలుసా, అప్పుడు తెలుగు తెలియనప్పుడు బ్రహ్మం ఒక్కటే పాడడానికి, కలగంటి పాడడానికి, తెలుగు తెలిసిన తర్వాత ఆ పాటలు పాడడానికి తేడా వచ్చింది. మీరు బ్రహ్మం ఒకటే అన్నారు కస్తూరి గారు. అవును, తప్పకుండా బ్రాహ్మణులు ఇలా వెలివేయబడిన ఏ వర్గం అయినా సరే రిటాలియేట్ అవడం సహజం. బట్ అన్నమయ్య పాడిందే అది కదండి. కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే, పుడమి శునకము మీద పొలయు ఎండొకటే అని. అవును. కందువ గుహీనాధికములిందు లేవు, అందరికి శ్రీహరే అంతరాత్మ. మరి ఎందుకు ఇంత వివక్ష ఉండాలి? బ్రాహ్మలు, నాన్ బ్రాహ్మిన్స్ అని. Why do we need this? Why does Sanatana Dharma have to become an agenda for the Brahmins or of the Brahmins, that it belongs only to the Brahmins? చెప్పండి. అలాని బ్రాహ్మిన్స్ చెప్పలేదు కదా. చెప్పట్లేదు, బట్ ఆ విధమైన బోధన ఏమైనా ఉందంటారా? ఎవరు చెప్తున్నారు అది? ద్రవిడియన్ నాన్ బ్రాహ్మణ్. ఇప్పుడు నాన్ బ్రాహ్మణ్ మూమెంట్, బ్రాహ్మణ్ మూమెంట్ అని ఎవరు పెట్టుకోలేదు కదా, నాన్ బ్రాహ్మణ్ మూమెంట్ అనే పెట్టారు. ఇంకా ఆ హిస్టరీ చాలా దారుణం అండి. దే కేమ్ టు పవర్ ఆన్ ద బేసిస్ మిస్టర్ అవర్ చక్రవర్తి రాజగోపాలాచారి, రాజాజీ, రైట్? ద ఫస్ట్, ద లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. హీ సమర్థం ఇచ్చారు అన్నాకి, డిఎంకేకి సమర్థం ఇచ్చి ఫస్ట్ ఈ డిఎంకే పవర్కి రావడానికి ఎవరు కారణం అంటే రాజాజీ గారు. అప్పుడు ఇలాంటి ద్వేషాలని అంతా పంతాలి. సో దెర్ ఇస్ నో ఫ్రమ్ దిస్ సైడ్. రాజాజీ గారు ఎవరు? పంతులు వాళ్ళే కదా. హీ ఈస్ నాట్ ఎగ్జిబిటింగ్ దాట్. బట్ 100% టుడే హూ ఇస్ ఇన్ పవర్, సనాతనని నిర్మూలించాలని చెప్పేవాళ్ళు ఎవరు? ఉదయనిధి. హూస్ హిస్ ఫాదర్? స్టాలిన్. Yesterday who has given a statement against me? Mr. A. Raja. Who are all against me on social media? DMK people. It is that ideology that is against Brahmins. It is so against Brahmins, so much so that ఇప్పుడు అమరన్ అని ఒక పిక్చర్, చాలా మంచి పిక్చర్ వచ్చింది. ఇక్కడ కూడా రిలీజ్ అయిందా? అవునవును. ఇక్కడ పేరేంటి? అమరన్. It is the biopic of Major Mukund Varadarajan. But ikkada evaina is there any mention of his kulam? It is a biopic of Major Mukund Varadarajan. ఎప్పుడు ఏ పిక్చర్ అయినా తమిళ్లో తీస్తే బ్రాహ్మిన్స్ని విలన్గా చూపిస్తారు, కామిక్ క్యారెక్టర్గా చూపిస్తారు, పిరికి వాళ్ళుగా చూపిస్తారు. కానీ మేజర్ ముకుంద్ వరదరాజన్ ఒక తమిళ్ బ్రాహ్మణ్ అని మాత్రం చూపించరు. తను పెళ్ళం, నాకైతే ఆ మూవీ చూసినంత వరకు తను పెళ్ళం ఒక క్రిస్టియన్ అని కూడా తెలియదు. నోబడి న్యూ. ముకుంద్ వరదరాజన్ అండ్ వెరీ బ్రేవ్ లేడీ. వీ ఆల్ రిమెంబర్ దట్ లిటిల్ డాటర్. అంతే. ఎవ్రీ డీటెయిల్ అబౌట్ హర్ బిలీఫ్ సిస్టమ్, హర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, హర్ మలయాళీ బ్యాక్గ్రౌండ్ అన్నీ ఉన్నాయి. కానీ ముకుంద్ వరదరాజన్ ఒక తమిళ్ బ్రాహ్మణ్ అనేది మాత్రం లేనే లేదు. అయినా పోనీ you don't want to accept that Brahmins are a very sacrificing and brave community that has gone and contributed to our freedom struggle and our, అంటే తమిళ బ్రాహ్మిన్స్ని మాత్రం నేను చెప్పలేదు, బట్ ఇది పక్కా తమిళ పాలిటిక్స్ కాబట్టి చెప్తున్నాను. అక్కడ సుబ్రహ్మణ్యం శివ అయినా భారతీయారైనా సరే, ఎన్నో మంది